సివిల్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లస్ నేషనల్ స్థాయిలో ఎగ్జాంపుల్స్ ఇస్తారు. సబ్జెక్టు పరంగా చాలా ఉన్నతమైనటువంటి చాలా డీప్ గా ఉండేటువంటి ఆలోచన తీరుతో సమాధానాలు రాస్తారు. కానీ అట్లా రాస్తే గ్రూప్ 1 లో ఒక్కోసారి నెగిటివ్ మార్కింగ్ పడుతుంది అన్నమాట. ఎందుకు వస్తుంది నెగిటివ్ మార్కింగ్ అని అంటే, దురదృష్టవశాత్తు ఇది నేను అనకూడదు అనాలో తెలియటం నాకు, దిద్దే వాళ్ళ స్థాయి మీద కూడా అనుమానాలు ఉంటాయి. అంత డెప్త్ అండర్స్టాండింగ్ ఉంటుంది, డీప్ అండర్స్టాండింగ్ ఉంటుంది అని నేను అనుకోవట్లేదు అనమాట. సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి చాలా అద్భుతంగా ప్రిపేర్ అవుతాడు. చక్కటి సబ్జెక్ట్ బేసిక్స్ మీద కమాండ్ ఉంటుంది ఆయనకి. ఆ స్థాయిలో మళ్ళీ గ్రూప్ 1 రాస్తే అది మొదటికే దెబ్బ కొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే కరెక్ట్ చెప్తే గ్రూప్ 1 కి బేసిక్స్ కావాల్సి వస్తుంది. సివిల్స్ కి బేసిక్స్ తో పాటు క్రిటికల్ అప్రైజల్ అవసరం అవుతుంది. అండర్స్టాండ్? అంటే అప్రైజల్ కూడా నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో సబ్జెక్ట్ తో బాగా పర్ఫెక్ట్ ఉండేటట్టు ఎగ్జాంపుల్స్ కావాల్సి వస్తుంది. ఆ స్థాయిలో మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రూప్ 1 కి బేసిక్స్ అనే దాని మీద కమాండ్ ఉంటే సరిపోతుంది. కాబట్టి గ్రూప్ 1 స్థాయిలో బేసిక్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. యూపీఎస్సీ స్థాయిలోకి వచ్చేసరికి మోస్ట్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ రాస్తే కూడా యూపీఎస్సీ అప్రిషియేట్ చేస్తుంది. కానీ అంత అప్రిసియేషన్ మనం వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఏపీఎస్సీ ఆర్ తెలంగాణ స్టేట్ సర్వీస్ కమిషన్.